శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, హిజాబ్ లేకుండా ఒక పాటల కచేరీలో ప్రదర్శన ఇచ్చినందుకు ఒక స్త్రీకి 72 కొరడా దెబ్బలు విధించడం శిక్షగా జరిగింది మ్యామ్. మనం ఏ సమాజంలో ఉన్నాం, ఎక్కడున్నాం, అసలు మనం ఏంటి మ్యామ్? భారతదేశంలో ఉన్నామండి. భారతదేశంలో మనం నా బట్టలు, నా స్వేచ్ఛ, నా ఇష్టం అనే ఒక స్టేజ్లో మనం ఉన్నాం. సో నేను బట్టలిప్పుకు తిరిగినా మీరు అడగకూడదు. అందుకే నిన్న సునీత అన్నారు కదా, నా బట్టలు నా ఇష్టం అంటే నా చూపు నా ఇష్టం అంటాడు అవతల వాడని ఆవిడ చెప్పారు. నేను అంటే నేను అనేది ఇలాంటి దేశాలు చూశాక వీళ్ళు అలాంటి వాటి మీద ఉద్యమాలు చేయాలి. ఇప్పుడు ఈ మాట్లాడుతున్న వాళ్ళందరూ మీ స్వేచ్ఛకి భారతదేశంలో ఎక్కడ భంగం కలగట్లా. అలాంటి వాళ్ళ కోసం మీరు పోరాడండి. పరస్తు అహ్మది ఇరాన్లో ఉంటుంది. ఈవిడ పాటలు పాడుతుంది. పరస్తు అహ్మదీ చేసిన నేరం ఏంటంటే హిజాబ్ ధరించకుండా ఆవిడ చారిత్రాత్మక కారవాన్ సరాయి అనే ఒక ప్రాంగణంలో ఆవిడేం పాడారు, ఇరాన్ దేశభక్తి గీతం పాడారు అంతే. పోనీ ఆవిడేమి అదేంటి మనలాగా అంటే సినిమా పాటలు కూడా సినిమా పాటలు లేదంటే ఐటమ్ సాంగ్స్ ఇవేం పాడలే పాపం. ఊ అంటావా ఇలాంటివి ఏం పాడలేదు ఆవిడ పాపం. మనకి అలాంటివి తప్పులేదు మనకి. సో అది పాడినందుకు అదేమైంది, ఆవిడ యూట్యూబ్ ఛానల్లో ఆవిడ లైవ్ ఇచ్చారు. అది అందరికీ చాలా నచ్చేసింది. ఆవిడ కూడా చాలా అందంగా ఉన్నారు, ఆవిడ చిన్నపిల్ల. సో అధికారులకు కోపం వచ్చేసి 72 కొరడా దెబ్బలు. మీకు ఏమవుతుంది తెలుసా, కొరడా దెబ్బలు తగిలితే ఒళ్ళు వాతలే కాదు బట్టలన్నీ చిరిగిపోతాయి తెలుసా. మీరు చూసే ఉంటారు ఎంత బాధాకరం అంటే. ఒక దెబ్బకే అసలు తట్టుకోలేదు. 72 దెబ్బలకు ఆ పిల్ల సొమ్మసిల్లిపోయి ఉండాలి, అసలు ఊపిరి ఉందో లేదో. అంతేకాకుండా 2 ఏళ్ల పాటు అమ్మాయి విదేశీ ప్రయాణాలు చేయకూడదు, ఎటువంటి కచేరీలు చేయకూడదు, ఎక్కడా పాడకూడదు. ఇన్ని ఆంక్షలు విధించారు. కాబట్టి స్వేచ్ఛ అడిగిన వాళ్ళందరూ భారతదేశంలో ఒక్కసారి ఈ అమ్మాయి పరిస్థితి చూశాక మీరు ఎంత బాగా స్వేచ్ఛావాయువులు భారతదేశంలో పీల్చుకుంటున్నారు, అసలు స్వేచ్ఛ అంటే శరీరాన్ని చూపించటమేనా అనే దాని మీద ఒక చర్చ పెట్టండి. లేదు మీరు ఇలాంటి అమ్మాయిలకి మీరు ఇక్కడి నుంచి వాళ్ళకి అంటే ఏమనాలి సపోర్ట్ చేయండి. వాళ్ళ కోసం మీరు ఉద్యమాలు చేయండి, తప్పులేదు. పనికిమాలిన ఉద్యమాలు చేయడం కాదు. ఇప్పుడు వేరే వాడి భర్తతోటి ఉండి వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేసిన వాళ్ళకి మనం సపోర్ట్ చేయడం కాదు. లేదు ఇంకేదైనా చెడ్డ పనులు చేసి గంజాయిలు తాగి వాళ్ళు అదే అంటే ఏమంటారు రౌడీ షీటర్లు అయితే వాళ్ళని వెళ్ళి పాపం జగన్మోహన్ రెడ్డికి పరామర్శించడం కాదు, అట్లాంటివి చేయడం కాదు, ఇలాంటివి చేయాలి. ఇప్పుడు అమ్మాయి స్వశక్తితో బతకాలనుకుని తనకుండే కళని ఆవిడ ప్రదర్శిస్తే ఈ రకంగా పరస్తు అహ్మదీకి జరిగిన అన్యాయం మీరు ఒక్కసారి ఆలోచించండి. మనకి గుండెలు ఎంత బరువు ఎక్కుతాయి. మనం నిజంగా భారతదేశంలో అందులో ముఖ్యంగా దక్షిణాదిలో ఉన్నంత స్వేచ్ఛ ఇంకెక్కడ లేదు, ఇంకా ఉత్తరాదిలో కూడా లేదు. కాబట్టి మన స్వేచ్ఛను మనం కాపాడుకుంటూ, అంటే స్వేచ్ఛ అంటే ఏంటి విచ్చలవిడిగా ఉండడం కాదు కదా, మనకి మనమే రూల్స్ అండి. మనకి బయటవాడు పెట్టక్కర్లా. ఏది మంచి ఏది చెడు అని గ్రహించే సత్తా మనకుంది కదా, అది ఆలోచించుకుంటే చాలు. సో పరస్తు అహ్మదీకి మరి ఎవరు న్యాయం చేస్తారో నాకైతే అర్థం కావట్లేదు.